భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట భద్రాచలం రోడ్ లో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ అంతర్రాష్ట్ర బైకుల దొంగని గుర్తించారు. ఏపీ 39CH6203 నంబర్ గల హీరో గ్లామర్ బైక్ పై వచ్చిన సరిపల్లి నాగరాజు అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా నాగరాజు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇప్పటి వరకు 9 బైకులు దొంగతనం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. కాగా చెడు అలవాట్లకు బానిసైన నాగరాజు బైకుల దొంగతనం చేసి వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో జల్సాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఇతనిపై 2022వ సంవత్సరంలో సామర్లకోట పోలీస్ స్టేషన్ లో ఒక బైక్ దొంగతనం కేసు నమోదు అయినట్టు పోలీసులు గుర్తించారు. నాగరాజు నుండి చోరీకి గురైన పలు వాహనాలను రికవరీ చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు. 6 గంటల సమయంలో భద్రాచలం రోడ్ పెట్రోల్ బంక్ దగ్గరలో ఎస్ఐ గారు సిబ్బందితో వాహనం తనిఖీ చేస్తుండగా సరిపల్లి నరసింహరాజు అనే వ్యక్తి ఏపీ 39CH6203 అనే బండి హీరో గ్లామర్ బండి పైన వస్తుండగా పోలీసు వారిని చూసి తడబాటులోనే పారిపోతుండగా అతను పట్టుకొని వెరిఫై చేస్తే ఇతను ఈ బండిని దొంగతనం చేశాడని అంగీకరించినాడు. ఇతని గురించి వెరిఫై చేస్తే ఇతనిపై 2022వ సంవత్సరంలో సామర్లకోట పోలీస్ స్టేషన్ లో బైక్ దొంగతనం ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇతను గత కొంతకాలంగా ఆ కేసులో బయటకు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతూ ఒక 9 బండ్లను దొంగతనం చేయడం జరిగింది. ఆ 9 బండ్లను కూడా ఎస్ఐ గారు సిబ్బందితో రికవరీ చేయడం జరిగింది. ఈ 9 బండ్లను పోలీస్ స్టేషన్లలో కాకినాడ, పెద్దాపురం, తర్వాత కాకినాడ రూరల్, రాజమండ్రి, సర్పవరం, అశ్వారావుపేట ఈ లిమిట్స్ లో కూడా ఈ కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది. ఇతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.